brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పాకిస్తాన్ కి టర్కీకి లింక్ ఏంటి? పాకిస్తాన్ చైనా మధ్య పొత్తేంటి? మనపై ద్వేషమా? పాకిస్తాన్ పై ప్రేమ? మిత్రులు శత్రువుల లెక్కలు ఎలా వేస్తారు? కూడికలు తీసివేతలతోనే నిర్ణయిస్తారా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో లాభ నష్టాల బేరీజుతోనే దోస్త్ అండ్ దుష్మన్ డిసైడ్ అవుతారా? ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి చాలా. వార్ డీల్ డీకోడింగ్. మనం ఆపరేషన్ దోస్త్ అంటూ ఆపన్నహస్తం అందిస్తే వాళ్ళు మనకు దుష్మన్లుగా మారారు. చేసిన సాయానికి కృతజ్ఞత చూపకపోయినా పర్వాలేదు, కానీ ద్రోహం చేస్తే ఇప్పుడు అదే పని చేస్తుంది టర్కీ. ఇక చైనా కూడా తన అవసరాలు ప్రయోజనాల కోసం పాకిస్తాన్ పై ప్రేమ ఒలకబోస్తోంది, భారత్ పై విషం కక్కుతోంది. టర్కీ చైనాలకు మన చేతనైనంత ఉపకారమే చేశాం గానీ ఎలాంటి అపకారమూ చేయలేదు. అయినా సరే ఆ రెండు దేశాలు పాకిస్తాన్ కి కొమ్ము కాశాయి. 2023లో టర్కీలో భారీ భూకంపం సంభవించినప్పుడు సాయం ప్రకటించిన తొలి దేశం భారత్. ఆపరేషన్ దోస్త్ పేరిట టర్కీకు భారీగా మానవతా సాయాన్ని అందించింది. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. మోదీ ప్రభుత్వం పంపించింది. అప్పుడు మనం మానవత్వాన్ని చూపితే దాన్ని మరిచి ఇప్పుడు భారత్ పై దాడి చేయడానికి పాకిస్తాన్ కు సోనా డ్రోన్లను పంపింది టర్కీ. మనం సాయం చేస్తే మనకు గాయం చేయడానికి చూసింది ఈ విష సర్పం. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కు భారత్ అంటే నిలువెల్లా ద్వేషం. దాన్ని పలుమార్లు ఆయన బహిరంగంగానే వ్యక్తపరిచారు. పెహల్గాం ఉగ్రదాడిని మాట మాత్రంగా కూడా ఖండించలేదు ఎర్డోగాన్. ఇక ఇస్లామిక్ దేశాలకు సౌదీ అరేబియా నేతృత్వం వహిస్తోంది. అయితే ఇస్లామిక్ దేశాలకు నేతృత్వం వహించాలని టర్కీ ఎప్పటినుంచో కలలుకంటోంది. దీనికి సౌదీ అరేబియా అడ్డు రావడం, ఆ దేశంతో మనకు మంచి సంబంధాలు ఉండడంతో భారత్ మీద కూడా ద్వేషం పెంచుకుంది టర్కీ. ఇక భారత్ తో చైనాకు బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. గత ఏడాది చైనా నుంచి మనం $107 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకున్నాం. కానీ ఆ దేశానికి మనం కేవలం $17 బిలియన్ విలువైన వస్తువులు మాత్రమే ఎగుమతి చేశాం. భారత్ నుంచి ఇంత భారీగా వాణిజ్య లబ్ధి పొందుతున్నప్పటికీ చైనాకు కూడా మనం అంటే నిలువెల్లా ద్వేషమే. అందుకే అవసరమైనప్పుడల్లా పాక్ కు సాయం చేస్తూ మనకు గాయం చేయాలని చూస్తుంటుంది చైనా. ఇక పాక్ లో భారీ ఖర్చుతో గ్వదర్ పోర్ట్ ను నిర్మించింది డ్రాగన్. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ లో ఇది చాలా కీలకం. వన్ బెల్ట్ వన్ రోడ్ మెగా ప్రాజెక్ట్ లో భాగం. దీంతో గ్వాదర్ పోర్టు కోసం పాక్ కి చైనా మద్దతిస్తోంది. మరోవైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో చైనాకు ధీటుగా మనం ఎదుగుతున్నాం. ఇక సరిహద్దుల్లో మన సైన్యం చైనా ఆర్మీకి గతంలో గట్టిగా బుద్ధి చెప్పింది. దీంతో భవిష్యత్తులో భారత్ తమను మించిపోతుందేమో అని చైనా కలవరపెడుతోంది. దీంతో పాకిస్తాన్ ద్వారా అడ్డంకులు, ఆటంకాలు కల్పించి భారత్ ను ఎదగకుండా చూడాలి అనేది చైనా ప్లాన్. ఇలా చైనా, టర్కీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం భారత్ ను వ్యతిరేకిస్తూ పాక్ తో చేతులు కలుపుతున్నారు.